దేవునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నేను దీవించును గాక. ఈరోజు మన వాగ్దానము, యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చేయి విడువడు. ద్వితీయోపదేశ కాండము 4:31 బైబిల్లో చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. కాబట్టి దేవుడు నిన్ను చెయ్యి విడవక నీ పట్ల కనికరం చూపుతూ కాపాడుతూ వస్తున్న వ్యక్తి. ఈరోజు ఈ వాగ్దానము, ఈ ధ్యానాంశం ఏంటంటే విగ్రహారాధన నిషిద్ధము. అంటే నిగ్రహించుకోలేనిది ఏదైతే ఉందో అది నీకు విగ్రహం అయి ఉంటుంది. కాబట్టి నీలో నిగ్రహించుకోలేని వాటి అన్నిటినీ నువ్వు అలానే ఉంచుకుంటే దేవుడు నిన్ను ఎప్పుడో చేయి విడిచిపెట్టేవాడు అవుతాడు. కానీ ఆయన కనికరం కలవాడు. ఇకనైనా నీలో నిగ్రహాన్ని కలిగి ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టగలిగితే దేవుడు తప్పనిసరిగా నీకు తోడై ఉంటాడు. నీ చెయ్యి విడిచిపెట్టేవాడుగా ఉండడు. 2వ దినవృత్తాంతాలు 30:9. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల, మీ సహోదరు ఎడల, మీ పిల్లల ఎడల చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చేదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. కాబట్టి మనం ఆయన తట్టు తిరగాలి, ఆయన్ని కలిగి ఉండాలా, ఆయన్ని విశ్వసించాలా, ఆయన్ని ప్రేమించాలా, ఆయన కొరకు జీవించే వారం అయితే, ఆయన తట్టు తిరిగిన వారం అయితే దేవుడు కనికరం కల దేవుడు, కరుణా కటాక్షాలు కలిగిన దేవుడు కనుక మన ఎడల కృప చూపేవాడుగా ఉంటాడు. ఆయన ఆదరించేవాడుగా ఉంటాడు. తప్పనిసరిగా మన పట్ల గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 9:11, 9వ అధ్యాయము 11వ వచనం. నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్యన పొడి నెల నడిచిరి. ఒకడు లోతు నీటిని రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జన్మలలో నీవు పడవేసిదివి. కాబట్టి దేవుడు ఈ కార్యాలన్నీ చేయటం వల్ల 10 చివరి మాటలన్నా, నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. దేవుడి కృప, ఆ యొక్క స్థితి, ఆ కార్యాలు మన పట్ల జరగటం అన్నది ఆయన చిత్తం కాకుండా మన పట్ల ఏమీ జరగవు. చూడండి, 116వ కీర్తన 116:5. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. దేవుడు గొప్ప ఆదరణ మన పట్ల కలిగిస్తాడు. అందుకే యెహోవా తాను ప్రమాణం చేసిన నిబంధన మీరడు. చేసిన వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి. ఆయన చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి. అవేవి విడిచిపెట్టబడవు. చూడండి, 30వ అధ్యాయము మనం ఇందాక కూడా చదివాం. మరొకసారి ద్వితీయోపదేశ కాండము 36 నుంచి 30వ అధ్యాయము 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి, నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యెహోవా సమస్త శాపములు తెప్పించు. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటి గైకొనుచుందు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిని విషయంలోను, నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించున్నట్లు నీకు మేలు చేయుటకును నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ కార్యాలు నీ పట్ల చేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు కోసం దేవుడు చేస్తున్న పనులు స్పష్టమైనవి 3 ఉన్నాయి. అందులో ఒకటి జ్ఞానం కోసం, రెండోది క్రమశిక్షణ కోసం, మూడోది ప్రేమను ప్రదర్శించటం కొరకు చేసినట్టుగా
మనం చూస్తాం. చూడండి, ఇదే 4వ అధ్యాయానికి వద్దాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 35, 36. 4, 35, 36. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడని నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించను. భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే నీకు జ్ఞానం కోసం, నీకు జ్ఞానం కోసం. 39 వచనం చూడండి. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడని నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను. ఆయన ఒక్కడే. అందుకే మరి ఇంకేమంటున్నాడు? క్రమశిక్షణ కొరకు 36లో ఏమంటున్నాడు? ఆయన అగ్ని లాంటి వాడు, ఆయన దహించు అగ్ని. అందుకే నీకు బోధించుటకు ఆయన ఆకాశం తన స్వరమును నీకు వినిపించను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ దేవుని మాటలు మోషే విన్నట్టుగా. కాబట్టి అలాగే దేవుని ప్రేమను చూపించాలంటే, ప్రదర్శించాలంటే 37వ వచనంలో కూడా అన్నాడు, ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకునెను. కాబట్టి అంచెలంచెలుగా మన తరతరాలుగా దేవుని మయంపరచగలిగిన వారంగా ఉంటాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రాలు నాయన. నేడు నాయన నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నువ్వు కనికర సంపన్నుడు నాయన, కృపామయుడు నాయన, మా చేయి పట్టి నడిపించువాడవు నాయన. అందుకే స్తోత్రాలు. అట్టి ధన్యత ఈ వాగ్దానం ద్వారా మేమందరం పొంది నీ కొరకు జీవించి నీ జ్ఞానాన్ని, నీ యొక్క ప్రేమను ప్రచురపరిచే వారం ఉంటావు. సహాయం చేయమని యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.